కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసుప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా వద్దకు వారిని ఎంత మాత్రం త్రోసివేయి నన్ను సెలవిచ్చిన దేవుడవు, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. నీకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నీకు సమస్తము సాధ్యమే. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే దేవుడవు ప్రభా. అవునేసయ్యా, కృపాసత్య సంపూర్ణుడా, నీకే స్తోత్రాలు. నిత్యము కెరుగుల సెరుగుల చతిహువా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న దేవుడవు ప్రభా, నీకే స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, in the mighty power of Jesus, I bind you with darkness in the mighty blood of Jesus. Horiara Shikandara, Hoshiarari Kandara. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతిగలిగిన మనస్సును దయచేయండి. విన్నటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనల్ని సజీవు లెక్కలో ఉంచి తన సన్నిధికి ఈ రీతిగా రావటానికి ఆయన మనకి సమయం ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ తెచ్చే వరంగా మనం ఉండాలి. సమయం అనక అసమయం అనక దేవుని సన్నిధిని ఆశ్రయించేటువంటి వరంగా ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే ప్రవర్తించమని ఉంది కదా దేవుని యొక్క లేఖనం. మనం ఎంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం? అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి మనకు సజీవు లెక్కలో ఉంచాడు. మనకు ఆయుష్ని ఇచ్చాడు. మన కొరకు ఆయన శిలువ మీద మరణించి మన ఆయుష్ను పొడిగిస్తూ వస్తున్న దేవుడు. ఆ దేవాది దేవునికి మరి ఎంత రుణస్థలమో. అయితే 128వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఎవరు యందు భయభక్తులు కలిగి? యెహోవా యందు భయభక్తులు కలిగి. ఎవరి త్రోవలో నడవాలి? ఆయన త్రోవలో, దేవుని త్రోవలో నడవాలి. అటువంటి వారే ధన్యులు అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆయన త్రోవల యందు నడవటము అంటే ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనం చేయాలి. ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనం చేయాలంటే మనకి సాధ్యమవుతుందా? మనకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. యేసు ప్రభు జీవించిన జీవితం ఎలాంటి జీవితం? ఆయన తగ్గించుకున్నారు. ఆ శిలువ వేయబడినప్పుడు ఆ కొరడా దెబ్బలు తిన్నారు మన కొరకు. ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నారు. మరి వీపంతా కూడా సాలుసాలుగా దున్నారు. అక్కడ రక్తం చిందించబడింది. అయినప్పటికీ కూడా యేసు ప్రభు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని చెప్తా వస్తున్నారు. అలాంటి జీవితాన్ని మనం జీవించగలమా? ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. లిబ్రరీషలో దిరిష మదరిష హల్లెలూయా. Raushal Rasi Karamaitran Voice Jesus Calvary. In the mighty power of Jesus, in the mighty name of Jesus. Nikandara Varandara Varandara Sandara. In the mighty power of Jesus, దేవుని యొక్క శక్తి
అపరిమితమైనటువంటి శక్తి, అసాధ్యమైనటువంటి శక్తి, అతీతమైనటువంటి శక్తి నా ప్రియమైనటువంటి వాళ్ళలో. అటువంటి శక్తితో నింపబడి ఆయన యొక్క ఆత్మతో నింపబడినటువంటి మనం ఆయన వలె జీవించాలంట. ఆయన వలె జీవించాలి అంటే చూడండి, ఎవరైతే ఆయన వలె జీవిస్తారో, అంతేకాకుండా ఎవరైతే ఆయనకి సమీపంగా నడుస్తారో వారే ధన్యులు. ఆయనకి సమీపంగా నడవాలి. మనం దేని గురించి బ్రతుకుతున్నాం? ఎందుకు చెప్పండి? మనకి ఎందుకు ఆయుష్ ఇచ్చాడు? మనకి దీర్ఘాయుష్ దీవెనలు ఎందుకు ఇచ్చారు? ఆయనతో నడవటానికి, ఆయనతో సమీపంగా నడవటానికి. అవునన్న ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనతో మరి సాన్నిహిత్యాన్ని చేయటానికి, దేవునితో గడపటానికి ఆయన మనకి ఈ రీతిగా సమయాన్ని ఇచ్చారు. అయితే దేవునితో కలిగినటువంటి మరి సంబంధమే, దేవునితో కలిగినటువంటి సాన్నిహిత్యమే అది నిజమైనటువంటి ధన్యత. ఒకవేళ దేవుని దృష్టిలో ఒక ధన్యుడైన మనుష్యుడు అంటే చూడండి, మరి ధనవంతుడు కాదు, ధనము సంపాదించినటువంటి వాడు కాదు, అందగాడు కాదు, లేక పేరు గంచినటువంటి వాడు కాదు, లేక విద్యావంతుడు కాదు, అని ఆరోగ్యవంతుడు కాదు, ఇవన్నీ ఉన్నవాడు కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం అనుకుంటాం మరి ఒక ధన్యుడైనటువంటి మనుష్యుడు అంటే ఈ లోకంలో డబ్బు సంపాదించిన వారే ధన్యులు అనుకుంటాం, పేరు ప్రతిష్టలు కాంచినటువంటి వారే ధన్యులు అనుకుంటాం, బాగా విద్యను చదివినటువంటి వారే ధన్యులు అనుకుంటాం. అయితే చూడండి, అతను ఆరోగ్యవంతుడే ధన్యుడు అనుకుంటాం. కానీ ఇవన్నీ ఉన్నటువంటి వాడు కాదు. కానీ ఎవరు ధన్యులు? ధనము, ఆస్తి, ఆరోగ్యము, లేకపోతే ఏది లేకపోయినప్పటికీ కూడా, ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవునికి అతి సమీపంగా జీవించేటువంటి వాడే ధన్యుడు. ఎలా జీవించేటువంటి వాడు? అతి సమీపంగా. ఎవరికి? దేవునికి అతి సమీపంగా. ఈ లోకానికి అతి సమీపంగా కాదు, విడిచిపెట్టినటువంటి వాటికి అతి సమీపంగా కాదు, మన కొరకు మరి తన పరలోకపు వైభవాన్ని వదిలిపెట్టి మన కొరకు సిలువ వేయబడినటువంటి ఆ పరలోకపు వైభవాన్ని వదిలిపెట్టి ఆ యొక్క దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి దైవ మానవుడైనటువంటి ఆ యేసు ప్రభుతో సాన్నిహిత్యం కలిగి ఉండాలి, అతి సమీపంగా జీవించాలి. దేవునికి ఎంత సమీపంగా జీవించావో అంత ధన్యతను మనం పొందుకుంటాము. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచినటువంటి వారు ధన్యులు అంటుంది దేవుని యొక్క వాక్యం. ఏం కలిగి ఉండాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అయితే మరి ఒక కుటుంబం చూసామనుకోండి, ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబం వారికి ఉన్న ఆస్తిని బట్టి కాదు, వారికి ఉన్న సంపదను బట్టి కాదు, వారికి ఉన్నటువంటి గృహాలను బట్టి కాదు, మనం వారు ఆశీర్వదించబడిన వారని మనం అనుకుంటాం. కానీ ఆశీర్వదించబడిన కుటుంబ జీవితం జీవించాలి అంటే వారి జీవితాల్లో ఎదురయ్యేటువంటి సమస్యల మధ్యలో కూడా, శ్రమల మధ్యలో కూడా దేవునికి సమీపంగా జీవిస్తారు. అది నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబం. చూడండి, మనం సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో దేవునికి సమీపంగా జీవించగలుగుతున్నామా? ఆశీర్వదించబడిన కుటుంబం అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఆశీర్వదించబడిన మరి వివాహము, కుటుంబ జీవితం జీవించాలంటే సంపదను బట్టి కాదు, వారికి ఉన్నటువంటి గృహాలను బట్టి కాదు, వారికి ఉన్న డబ్బును బట్టి కాదు, వారికి ఉన్న అందం ఐశ్వర్యాన్ని బట్టి కాదు, వారికి ఉన్న పేరు ప్రతిష్టలను బట్టి కాదు, కానీ వారు తమ జీవితాల్లో ఎదుర్కొనేటువంటి సమస్యల మధ్యలో దేవునికి మరి సమీపంగా జీవించేటువంటి వారు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన సమస్యల మధ్యలో కూడా మనకు అన్నీ ఉన్నప్పటికీ మనకు ఎదురయ్యేటువంటి ఆ సమస్యల మధ్యలో మనం ఎలా ఉండాలి? దేవునికి సమీపంగా ఉండాలి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్,
ಹುರಿಯರಾಶಿಕಂದರ ಹುರಿಮಮ್ಮರ ಶಾಂದರಲಭ ಶಾಂದರ ರಿಯಾಂದರ ರಬ್ಬ ಹುರಿಯರಾಶಿಕಂದರ ಹುರಿಕಮರ ಬಾರವಿಗಾರಿಕ ಪಾರಿಕ 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 పాప పాప అంతే. అవును, ఆయనకి సమీపంగా జీవించేటువంటి జీవితమే ధన్యకరమైనటువంటి జీవితం. ఆయనకి సమీపంగా జీవించేటువంటి జీవితమే ఆశీర్వదించబడినటువంటి జీవితం. నా ప్రియమైన వాళ్ళరా, మరి దేవునికి చూడండి, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు దేవునికి దగ్గరగానైనా దేవునికి సమీపంగానైనా తీసుకుని వెళ్తాయి. కానీ ఆ సమస్యలను మనం ఎటువంటి మనస్సుతో ఎదుర్కొంటాం దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు మనల్ని దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తాయి. ఎందుకంటే ఆ సమస్యల్లో, ఆ శోధనలో దేవునికి దగ్గరగా వెళ్తాం, దేవుని సమీపిస్తాం, దేవుని పాదాలను ఆశ్రయిస్తాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎటువంటి మనస్సుతో తీసుకుంటామో దాని మీదే అవి ఆధారపడి ఉంటాయి. మన మనస్సు దాని మీదే ఆధారపడి ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మనం దేవునికి సమీపంగానైనా దేవునికి దగ్గరగానైనా మనకు వచ్చేటువంటి శ్రమలు మనల్ని తీసుకువెళ్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ శ్రమ ఎందుకు వచ్చిందా, ఈ నింద ఎందుకు వచ్చిందా, ఈ యొక్క అపవాది ఎందుకు వచ్చిందా, అపవాది ఎందుకు వచ్చిందా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇవే మనలను దేవునికి దగ్గరగా తీసుకెళ్ళేటువంటి వాగా ఉంటాయి. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుతో పాటు 2 దొంగలు సిలువేయబడ్డారు. అటుపక్క ఒక దొంగ, ఇటుపక్క ఒక దొంగ. ఇద్దరు దొంగలే, ఇద్దరు కూడా దొంగలే. ఇద్దరు శిక్షించబడ్డారు. ఇద్దరు యేసు ప్రభుని శిలువ మీద వేలాడదీసే ముందు చూశారు. వారిద్దరూ దొంగలే, వారిద్దరూ కూడా శిక్షించబడ్డారు. యేసు ప్రభుని వేలాడదీసే ముందు కూడా చూశారు. యేసు ప్రభు పలికినటువంటి మాటలు కూడా విన్నారు. అయితే నా ప్రియమైన వాళ్ళనా, వారిలో ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు. ఏమని పశ్చాత్తాపడ్డాడు నా ప్రియమైన వాళ్ళరా? ఏమని పశ్చాత్తాపడ్డాడు? నీ పరదేశంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీవు నేడు నాతో ఉంటావు అని యేసు ప్రభు ఒక దొంగతో మాట్లాడాడు. అయితే ఆ పశ్చాత్తాపడినటువంటి దొంగ ఎక్కడున్నాడు? నిత్యము యేసు ప్రభుతో ఉన్నాడు. ఎందుకు? యేసు ప్రభుతో సన్నిహితంగా ఉండటం కోసం మరి ఆయన పరదేశకు వెళ్ళాడు. ఎందుకని? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ పరదేశంలో నీతో పాటు నన్ను నీ పరదేశంలో జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు, నేడు నీవు నాతోనే ఉంటావు అని చెప్పిన యేసు ప్రభుతో అతను ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకు వెళ్ళాడు. మరొక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభును విడిచిపెట్టి దూరంగా జీవించడం వలన ఘోరమైనటువంటి నరకంలోకి వెళ్ళాడు. యేసు ప్రభుని విడిచిపెట్టి దూరంగా జీవించడం వల్ల ఘోరమైనటువంటి నరకంలోకి వెళ్ళాడు. అవును నా ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుని విడిచిపెట్టి జీవించే మనకు మరి ఇక్కడ నరకం తప్పదని చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం. అయితే మన జీవితాల్లో ప్రతిదినము కూడా మనకి ఏది సంభవించినా అది మన దేవునికి సమీపంగా తీసుకొని వస్తే అది మనకు ఆశీర్వాదకరమైంది. మన ప్రతిదినము మనం ఎదుర్కొనేటువంటి వాటిలో మన జీవితంలో మరి ఏది సంభవించినప్పటికీ కూడా అది మనల్ని దేవునికి సమీపంగా తీసుకుని వెళ్తుంది కనుక అది ఆశీర్వాదకరమైనటువంటిది. మన జీవితంలో ప్రతి సమస్య, ప్రతి శోధన దేవునికి సమీపంగా తీసుకొని వెళ్తుంది. అప్పుడు మనం అనుకోవాలి, ఈ సమస్య, ఈ శోధన నన్ను దేవునికి సమీపంగా తీసుకుని వెళ్ళటానికి వచ్చింది అని మనం అనుకున్నట్లయితే మన సమస్యలన్నీ కూడా మనకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. మన సమస్యలన్నీ కూడా మనకు ఆశీర్వాదకరంగానే, మన శ్రమలన్నీ కూడా, మన శోధనలన్నీ కూడా అది ఏ రకంగా శోధించబడుతున్నా, ఏ రకంగా సమస్యలు అనుభవిస్తున్నా, ఏ రకంగా శ్రమ పడుతున్నా అది అన్నీ కూడా మనకి
ఆశీర్వాదకరంగా ఉంటాయి నా ప్రియమైన వాళ్ళరా. కనుక మనకు వచ్చినటువంటి శ్రమల్లో శోధనలో అవన్నీ కూడా మనల్ని దేవునికి సమీపంగా తీసుకువెళ్ళటానికి వచ్చినాయని మనం గ్రహించితే, అవును నాయన మనం గ్రహించుకున్నట్లయితే మరి ఆ సమస్యలన్నీ కూడా మనకేమవుతాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి. మనకు అటువంటి గ్రహింపు ఉందా? ఈ శోధన ఎందుకు వచ్చింది అనుకుంటాం, ఈ సమస్య ఎందుకు వచ్చింది అనుకుంటాం, ఈ ఇబ్బంది ఎందుకు కలిగింది అనుకుంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కీర్తన 48 కీర్తన 14 వచనంలో ఆయన తన ప్రజలను తన చెంత చేరిన జనులను మరి ఇశ్రాయేలీయులకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆయన తన చెంత చేరిన ప్రజలను, తర్వాత జనులకు ఇశ్రాయేలీలకు ఒక శృంగాన్ని హెచ్చించాడంట. తన దగ్గరకు వచ్చినటువంటి తన చెంత చేరినటువంటి ప్రజలను, ఆ జనులను ఇశ్రాయేలీలకు ఒక శృంగంగా, అంటే తన చెంతకు వచ్చినటువంటి జనులైనటువంటి ఇశ్రాయేలీలకి, తన చెంత చేరినటువంటి ఆ ప్రజలకు ఆయన ఒక శృంగాన్ని హెచ్చించాడు. అలాగే మనం కూడా ఆయన చెంత చేరినట్లయితే, ఆయన మరి సన్నిధికి వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడు, మనలను కూడా ఒక శృంగమును హెచ్చిస్తాడు. ఒక శృంగమును హెచ్చిస్తాడు. మనం ఆయన చెంత చేరితే, ఆయన సమీపిస్తే మనకు ఆశీర్వాదం. కనుక మనం ఎలా ఉన్నాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే, ఎవరు ధన్యులు? దేవుని యందు భయభక్తులు కలిగి నా ప్రియమైనటువంటి వాళ్ళన ఆయన త్రోవలందు నడిచేవారే ధన్యులు. మనం భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రషిక్లో రీషందర రికందర కురియారా శికందర ఒరి మమరా సందర హల్లెలూయా. అయితే మనం అటువంటి ప్రజలుగా ఉండాలని, ఆయన చెంత చేరాలని, ఆయన చెంత చేరిన ఇశ్రాయేలీయులకు ఒక శృంగాన్ని హెచ్చించి ఉన్నట్లుగా మరి మనము కూడా ఆయన చెంత చేరితే ఒక శృంగమును హెచ్చిస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి ధన్యకరమైన జీవితం మనకు కావాలని కోరుకుంటూ ఈ వాక్యం మన అందరి వెనుకడిలో కూడా మరి దీవించి ఆశీర్వదించి ఫలవర్తిమగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయదుర్గమైన మా ప్రభువానికే స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవషిక్లో రిషందర రికందర హొరియారా శికందర హొరి మమర సందర హల్లెలూయా. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. నాయనా, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవల్లో నడిచిన వారే ధన్యులు అన్నావు. నువ్వు చేసిన జీవితాన్ని మేము చెయ్యాలి ప్రభువా. నాయనా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, మీకే వందనాలు ప్రభువా. ఈ లోకంలో ధనవంతుడు, ఆరోగ్యవంతుడు, బలవంతుడు ఎవరు ధన్యులు కాదు. డబ్బున్నటువంటి వారు ధన్యులు కాదు. నీ త్రోవలో నడిచేవారు, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలు నడిచేవారు మాత్రమే ధన్యులు అన్నావు. అది మేము గ్రహించుకోవడానికి సహాయం చేయండి. లిబ్రరీషా వదిరీషా మదరీషా హల్లెలూయా. అయ్యా, మేము ఏం చేస్తున్నాము? మా ఆత్మని మీకు అప్పచెప్పాలి. మా ప్రాణాత్మ శరీరాలను మీకు అప్పచెప్పే వరంగా ఉండాలి. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్. టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్. I rebuke every darkness in the mighty power of Jesus. I bind every sickness in the mighty blood of Jesus. మా మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను మీ పరలోకపు అగ్నితో కాల్చివేసి నాయనా, నీ మార్గాల్లో, నీ త్రోవల్లో నడిచేటువంటి ధన్యత మాకు దయచేయండి ప్రభువా. అట్టి ధన్యత పొందుకునేటువంటి వారంగా సహాయం చేయండి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ వ్యాధి బాధలు ఉన్నప్పటికీ ప్రతి వ్యాధిని బలహీనపరచండి. ప్రతి బాధ నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి ఇక్కట్ నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి మీరు విడిపిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ శ్రమలన్నీ కూడా నిన్ను సమీపించడానికి మాకు వచ్చినాయని, నీ దగ్గరికి రావడానికి మాకు వచ్చినాయని మేము గ్రహించుకోగలిగిన జీవితం మాకు దయచేయండి. అవును ప్రభువా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఆ యుద్ధాలను ఆపండి. అలాగే ప్రభా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి హింసను అంతటినీ కూడా హింసిస్తున్నటువంటి వారిని క్షమించండి, వారికి మారు మనసు దయచేయండి, రక్షణ అనుభవంలోకి నడిపించండి. అందరూ అంతటా మారు మనసు పొందాలన్నావు, ఏ ఒక్కరూ నశించిపోకూడదన్నావు ప్రభువానికి స్తోత్రాలు. మరి యవనస్తులైన దైవజనాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రయాణాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి, వారి చేయి పట్టుకుని నడిపించండి, వారి ముందు నడవండి. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే వారు వెళ్తున్న ప్రతి ప్రాంతంలో వారు విత్తుతున్నటువంటి ఆ విత్తనం ఫలించి 30 100 నైనా 60 ఫలించుటకు అది మహావృక్షం వలె శాఖోపశాఖలుగా విస్తరింపచేయండి. యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఫోన్ అడిక్షన్ నుంచి తప్పించండి. నైనా మీకే స్తోత్రాలు. వారి ప్రవర్తనను దిద్దండి, వాక్యానుసారమైన జీవితం దయచేయండి, వాక్యాన్ని ప్రేమించేటువంటి బిడ్డలుగా చేయండి. ప్రభువానికి స్తోత్రాలు. నా తండ్రి, ఏ బిడ్డ లేని వారికి బిడ్డలను దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. గర్భఫలం ఎక్కువ ఇచ్చి బహుమానం, వివాహాలు కానిటువంటి వారికి వివాహాలని జరిగించమని అడుగుతున్నాను. ప్రభువానికి స్తోత్రాలు. నైనా మీకే వందనాలు. నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నా ప్రభువా, నీ వలె జీవించగలిగిన కృపా భాగ్యం మాకు దయచేయమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము.
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.